హలో ఫ్రెండ్స్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు వేదా ట్యూటోరియల్స్. నా ప్రీవియస్ క్లాసెస్ అయితే మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. నేనైతే మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నా ప్రీవియస్ కాన్సెప్ట్ని ఫాలో అవుతూ మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో మీరు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్ మీ వీడియో చూస్తే మీకు స్టాటిస్టిక్స్ మీద క్లారిటీ రాదు. నా ప్రీవియస్ క్లాసెస్ని మీరు రిఫర్ చేయండి, స్టాటిస్టిక్స్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో చూసేది మీడియన్. మీడియన్, వాట్ ఈజ్ మీడియన్? మీడియన్ అంటే ఏంటి? మీడియన్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఆ సెంట్రల్ టెండెన్సీ అనేది మనకి ఇచ్చిన డాటాలో మిడిల్ మోస్ట్ వాల్యూ అనేది ఇస్తుంది. సో ఇలాగో చూద్దాం. సపోజ్ మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 1 2 3 4 5. సో ఇలా చిన్న వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఇలా మీడియన్ అనేది మిడిల్ వాల్యూ అనేది అనుకునేది చాలా ఈజీ. సో మనం చూడగానే చెప్పేస్తాం 3 అని. సో మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు ఎలా అనుకుంటాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 2 6 5. సో మనం ఇచ్చిన డాటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్. సో 1 2 3 4 5. సో మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయితే, అంటే సపోజ్ 1 2 3 4 5 ఆడ్ నెంబర్స్ అయితే n plus 1/2 if n is odd. సో మనకి ఆల్రెడీ 3 అని తెలుసు, కానీ ఒకసారి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఉందాం. మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. 5 plus 1/2 వచ్చిన వాల్యూ 6/2 ఈజ్ ఈక్వల్స్ టు 3. సపోజ్ 1 3 4 5 2 6. మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి, చిన్న నుంచి పెద్ద. 1 2 3 4 5 6. సో ఇంతకుముందు దాంట్లో మనం డైరెక్ట్ చెప్పాలి మిడిల్ వాల్యూ అంటే ఏంటో తెలుసు, కానీ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం 3 4, కానీ ఇక్కడ మనకి మిడిల్ వాల్యూ తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n plus 2/2. సో మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 6. ఫస్ట్ n/2 ఇద్దాం. n/2 ఈక్వల్స్ టు n వాల్యూ ఎంత? 6. 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3. నెక్స్ట్ n plus 2/2. n plus 2/2. 6 plus 2/2 ఈక్వల్స్ టు 8/2. 4. నేను ఏం చెప్పిన? ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n plus 2/2. సో n/2 వాల్యూ ఎంత? 3 ప్లస్ n plus 2/2 వాల్యూ ఎంత? 4 డివైడెడ్ బై 2 7/2 ఈజ్ ఈక్వల్స్ టు 3.5. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ నెంబర్ అయినప్పుడు n plus 1/2, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n plus 2/2. సో ఇదంతా వచ్చేసి మనకు అన్గ్రూప్డ్ డేటాలో. ఇప్పుడు మనం గ్రూప్డ్ డేటా ఇలాగో చూసుకుందాం. అసలు ఫస్ట్ మనం గ్రూప్ డేటా వెళ్ళే ముందు ఫార్ములా డిరైవ్ చేసుకుందాం. మీడియన్ ఈక్వల్స్ టు L ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఇంటూ H. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. CF
cumulative frequency. F equals to frequency of median class. H అంటే ఆల్రెడీ తెలుసు మనకి క్లాస్ విడ్త్. మనకి ఇచ్చిన డేటాలో ఫస్ట్ ఈ వాల్యూస్ అని అనుకొని మనం ఈ మీడియన్ అనే వాల్యూలో సబ్స్టిట్యూట్ అయితే మనకి అనేది మీడియన్ వాల్యూ వస్తుంది. సో మనం ఒక ప్రాబ్లం ఇది ఫస్ట్ ఫార్ములా రాసుకున్నాం. మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో మార్క్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెన్. మనం ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనుకోవాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్. సో ఫస్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా అనుకుంటాం అంటే ఫస్ట్ 5 యాస్టీ చేసుకోవాలి. 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 4 22, 22 ప్లస్ 7 29, 29 ప్లస్ 9 38, 38 ప్లస్ 7 45, 45 ప్లస్ 8 53. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి ఎన్ ఈక్వల్స్ టు 53. సో మనకి ఇక్కడ కావాల్సింది n/2. n/2 ఈక్వల్స్ టు 53 డివైడెడ్ బై 2 అప్రాక్సిమేట్ 26.5. ఈ n/2 వాల్యూ ఎంత 26.5. ఈ 26.5 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేనికి నియరెస్ట్గా ఉంది, 29కి నియరెస్ట్గా ఉంది. ఈ 26.5 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేనికి నియరెస్ట్గా ఉంటే అది మనం మీడియన్ క్లాస్గా అనుకుంటాం. అది మీడియన్ క్లాస్. ఈ 26.5 క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఏ ఫ్రీక్వెన్సీ నియరెస్ట్గా ఉంటే దాన్ని మనం మీడియన్ క్లాస్ అంటాం. ఇక్కడ మనకి 60 to 70 is the median class. సో మీడియం క్లాస్ వచ్చింది. ఇప్పుడు మనం ఎల్ లోవర్ బౌండరీ వాల్యూ 60. నెక్స్ట్ n/2 వాల్యూ మనకు తెలుసు. n/2 ఈక్వల్స్ టు 26.5. అండ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక జాగ్రత్త వినండి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా అనుకోవాలంటే మనకి ఇప్పుడు మీడియన్ క్లాస్ యొక్క ప్రిసైడింగ్ క్లాస్ అంటే ముందు క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏం తీసుకోవాలంటే మన మీడియన్ క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది 22. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 22. ఫ్రీక్వెన్సీ మన మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 7. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 7. మనకు కామన్గా తెలుసు హెచ్ క్లాస్ విడ్త్ ఎంత, హెచ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఈ వాల్యూస్ అని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలా అంటే 60 ప్లస్ n/2 వాల్యూ 26.5 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 22 డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ ఎంత 7 ఇంటూ క్లాస్ విడ్త్ ఎంత 10. సింప్లిఫై చేసుకుంటే 60 ప్లస్ 26.5 మైనస్ 22 4.5 డివైడెడ్ బై 7 ఇంటూ
10 పాయింట్ 10 క్యాన్సిల్ 60 ప్లస్ 45 divided by 7 approximate 642 465 divided by 7 7 6 6.4 approximate 66.4 this is mean ఒకసారి మంచిగానండి మనకి ఇచ్చిన డాటా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా అనుకోవాలి ఫస్ట్ 5 యాస్టీస్ తీసుకొని 5 + 3 8 8 + 4 12 15 + 3 18 ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 53 దీన్ని n/2 వేసి వచ్చిన వాల్యూ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేనికి నియరెస్ట్ ఉన్నది చూసుకొని అది మనకి మీడియం క్లాస్ అవుతుంది దాని ప్రీవియస్ క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 22 అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా తీసుకుంటాం మన మీడియం క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి సో సింప్లిఫై చేసుకుంటే ఇదే ఆన్సర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను